ఎక్కువగా నాకు పొద్దున్నుంచి వచ్చిన క్వశ్చన్స్లో ఓటీటీలో చూడొచ్చు ఈ సినిమా అని అనిపిస్తుంది, థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే మెయిన్ క్వశ్చన్ ప్రేక్షకుల నుంచి వచ్చింది చాలా ఎక్కువ వరకు. సో అంటే రేంజ్ ఆఫ్ యాక్టర్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, రేంజ్ ఆఫ్ ఎమోషన్స్ బట్టి సినిమాకి వెళ్ళాలా లేదా అని డిసైడ్ అవుతున్నారా, లేదా ఏ ఎమోషన్ కోసం సినిమాకి వెళ్తున్నాను అని మీరు డిసైడ్ అవుతున్నారో నాకు అర్థం కాలేదు పూర్తిగా. సో అదొకటి నేను అడ్రస్ చేస్తాను మెయిన్గా ఈరోజు. ఒక సినిమా చూసినప్పుడు, ఒక పెద్ద యాక్షన్ సినిమా, పెద్ద హీరోది, ఒక బ్యూటిఫుల్ విజువల్ చూపించినప్పుడు మనకు ఒక ఎమోషన్ వస్తుంది. అదే రీసెంట్ చాలా సినిమాలు మనం చూసాం, అంటే యాక్టర్స్ని పక్కన పెట్టి, రేంజ్ ఆఫ్ యాక్టర్స్ని పక్కన పెట్టి, ఇది ఒక చిన్న మంచి ఫీల్ గుడ్ కదా అని చూసిన చాలా చిన్న సినిమాలు చాలా పెద్ద హిట్లు అయినాయి. ఒక రేంజ్ ఆఫ్ యాక్టర్స్ పెట్టి ఒక ఊర్లో ఒక కథ, అంటే ఈ ఎమోషన్ ఇలాగే ఉంటుందేమో అని రిలీజ్ ముందు పోస్టర్ బట్టి చూసి డిసైడ్ అయిన దాన్ని బట్టి సినిమాలు ఆడడం అనేది జరగట్లేదు ఈ మధ్య. రీసెంట్గా మనం చాలా సినిమాల్లో చూసాం. సో ఒకటి, ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళకి నేనేం చెప్తున్నానంటే, వెన్ యూ నో దట్ ఓకే దీంట్లో మ్యాటర్ ఉందేమో, లేదు ఉన్నట్టు అనిపిస్తుంది, రెగ్యులర్గా వచ్చే సినిమాల్లాగా ఇది అనిపించట్లేదు, ఏదో ఉందేమో అని అనిపించినప్పుడు ఆ గట్ ఫీలింగ్ని ఫాలో అయ్యి థియేటర్కి వెళ్ళండి.